హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏదైతే నవోదయ నుంచి 6వ తరగతికి 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించిన మనకు నవోదయ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నెల 31వ తేదీ వరకు మీరు ఈ ఆన్లైన్ లో 6th క్లాస్ కి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. నేను ఈ వీడియోలో మీకు ఆ నవోదయ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6th ఏ విధంగా చేసుకోవాలి ఆన్లైన్ లో మీరే ఓన్ గా అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని చివరి వరకు చూశారంటే మీరు ఏ విధంగా దీనికి అప్లై చేసుకోవచ్చు మరియు ఏ డాక్యుమెంట్స్ కంపల్సరీ అవసరం అవుతాయి లాంటి అన్ని వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు గూగుల్లోకి అయితే వెళ్ళి అక్కడ నవోదయ అని టైప్ చేశారంటే అక్కడ మనకు ఫస్ట్ లోనే ఒక లింక్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నవోదయ విద్యాలయ అని ఉంది. అది మనకు దానికి సంబంధించిన మెయిన్ వెబ్సైట్ అనమాట. అలా కాకుండా దాని కిందనే RCIL.gov.in అనే జవహర్ నవోదయ విద్యాలయ RCIL.gov.in అని ఉంది. మీరు దాని మీద అయితే క్లిక్ చేశారంటే ఈ విధంగా మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6th అని అక్కడ ఈ వెబ్సైట్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు క్యాండిడేట్ కార్నర్ అని మనకు చూపిస్తుంది. దానికంటే పైనగా మనకు అనౌన్స్మెంట్ అని ద లాస్ట్ డేట్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 31/7/2026 అని చూపిస్తుంది. అలాగే ప్లీజ్ ఫిల్ అవుట్ అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ ద లాస్ట్ డేట్ టు అవాయిడ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ అని చూపిస్తుంది. అంటే ముందుగానే అప్లై చేసుకోండి, తర్వాత మీకు ఇన్కన్వీనియన్స్ కలగకుండానే చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 6th JNVST 2027-28. అలాగే క్లిక్ హియర్ టు ప్రింట్ రిజిస్ట్రేషన్ ఫామ్, క్లిక్ హియర్ టు ఫైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్, క్లిక్ హియర్ టు వ్యూ ప్రాస్పెక్టస్, అలాగే క్లిక్ హియర్ టు వ్యూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ బుక్లెట్, అలాగే క్లిక్ హియర్ టు బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. మీరు ఏదైతే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 6th JNVST అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేశారంటే మనకు ఈ విధంగా డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది వెబ్సైట్ అనమాట. ఇక్కడ లాస్ట్ డేట్, డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్ లాంటి అన్ని డీటెయిల్స్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే చూపిస్తాయి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6th అనే డిక్లరేషన్ ఆఫ్ మాండేటరీ ఎలిజిబిలిటీ, అలాగే ప్లీజ్ రీడ్ ద ఫాలోయింగ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ కేర్ఫుల్లీ అని కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చదువుకొని కిందకి వచ్చారంటే ఇఫ్ ద క్యాండిడేట్ పేరెంట్స్ అఫర్మ్ declare that the candidate is fulfilling all the above eligibility conditions, then click the box given below yes or not అని చూపిస్తుంది. అక్కడ మీరు ఈ ప్రాస్పెక్టస్ అంతా చదువుకున్నారా అంటే ఎస్ అని క్లిక్ చేయండి. అలాగే డూ యూ హ్యావ్ ఆధార్ నంబర్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత మీ స్టూడెంట్ ఎవరైతే మీ బాబును లేదంటే పాప ఉంటారు కదా, వాళ్ళ ఆధార్ నంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ని మీరు కరెక్ట్ గా ఎంటర్ చేసి తర్వాత అక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. అక్కడ హ్యావ్ యూ రిసీవ్డ్ ఓటీపీ అని అడుగుతుంది. అక్కడ ఎస్ అని ఆల్రెడీ ఉంటుందన్నమాట. నో అని కొడితే మళ్ళీ మీకు రిజిస్టర్ అయితే అవ్వదు. తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ తర్వాత మళ్ళీ సెండ్ చేయమని అడుగుతుంది. దానికంటే మీరు ఓటీపీ వచ్చిన వెంటనే ఎస్ అని క్లిక్ చేస్తే మీకు వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పూర్తి పేరు మరియు ఫాదర్ నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్ గా అయితే రావడం జరుగుతుంది. మరియు వాళ్ళ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళ మదర్ నేమ్ ని స్టూడెంట్ మదర్ నేమ్ ని కరెక్ట్ గా ఇవ్వాలి. తర్వాత అక్కడ జెండర్ అనేది ఆటోమేటిక్ గా చూపించడం జరుగుతుంది. దాని తర్వాత మీకు మొబైల్ నంబర్ అడుగుతుంది అనమాట. ఆ మొబైల్ నంబర్ మీ ఆధార్ కి లింక్ ఉండేదైనా ఇవ్వండి, లేదంటే మీకు ఏ నంబర్ మీరు పర్మనెంట్ గా యూజ్ చేస్తుంటారో ఆ నంబర్ని అయితే ఇవ్వండి. మరియు అక్కడ మీరు
క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ జనరలా లేకుంటే ఎస్సీ ఎస్టీనా ఓబీసీనా అనే క్యాస్ట్ అయితే అడుగుతుంది అనమాట. మీరు ఆ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తుంది అనమాట, అప్లోడింగ్ ద కేటగిరీ సర్టిఫికేట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, హౌఎవర్ వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్ మే బి అప్లోడెడ్ అని చూపిస్తుంది అనమాట. అక్కడ మీకు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు కలిగి ఉన్నా లేకపోయినా మీ క్యాస్ట్ ఏదైతే ఆ క్యాస్ట్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ మెయిల్ ఐడిని అయితే అక్కడ ఇవ్వండి. అదైతే మాండేటరీ కాదు, కానీ మీ దగ్గర ఉంటే కంపల్సరీ ఆ మెయిల్ ఐడిని అయితే ఇవ్వండి. తర్వాత మీకు డిజేబిలిటీ ఏదైనా ఉందా అని అడుగుతుంది. ఉంటే కనుక ఆర్థోపెడికా, విజువల్, హియరింగ్ ఎంపైర్మెంట్ అన్నది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. లేకుండా ఉంటే అవసరం లేదు. ఒకవేళ ఎస్ అని ఏ డిజేబిలిటీ ఉంటే అది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ పర్సెంటేజ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు అడ్రస్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. అలాగే పిన్ కోడ్ తో సహా వస్తుంది అనమాట. తర్వాత మీ రెసిడెన్షియల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మరియు రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే మీ డిస్ట్రిక్ట్ ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ మరియు న్యూ డిస్ట్రిక్ట్స్ రెండు అయితే చూపిస్తున్నాయి. అక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ బ్లాక్ ఏదైతే ఆ బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ అంటే మీకు దగ్గరలోని టౌన్ అన్నమాట. ఆ బ్లాక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ఐఓఎస్ అని అడుగుతుంది అనమాట. ఎన్ఐఓఎస్ క్యాండిడేట్ అంటే నో అని క్లిక్ చేయండి. వెదర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టడీ ఆఫ్ క్లాస్ 5th అండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెంట్ ఈస్ సేమ్ అంటే అవును అని క్లిక్ చేయండి. తర్వాత నో అంటే మళ్ళీ ఆ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ స్టడీ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆటోమేటిక్ గా అవి ఫెచ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ టిక్ అయితే ఇస్తారు కాబట్టి అక్కడ ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. తర్వాత మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు తెలుగు ఇంగ్లీష్ మీడియం అన్నది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మీ పిల్లలు ఎక్కడ చదివారు అన్నదైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏదైతే అక్కడ 3rd క్లాస్కి సంబంధించి మరియు 5th క్లాస్కి సంబంధించి ఆ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు ఏ స్కూల్లో చదివారు అన్నది అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 3rd క్లాస్ ఇదే ఎక్కడ చదివారు అన్నది ఫస్ట్ కాలమ్స్ లో అయితే ఎంటర్ చేయాలి. తర్వాత 4th క్లాస్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. అక్కడ మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదివారు అన్నది చూపిస్తుంది. మనకు అకాడమిక్ ఇయర్ నార్మల్ గా జూన్ నుంచి ఏప్రిల్ వరకు కాబట్టి ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఇప్పుడు 5th క్లాస్ చదువుతున్న ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఈ సంవత్సరం నుంచి ఎప్పటి వరకు చదివారు అన్నది అయితే కూడా ఎంటర్ చేయాలి. నార్మల్ గా మనకు జూన్ నుంచి ఏప్రిల్ వరకు కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ చేయవలసినటివి ఏంటివి అన్నదైతే మీకు ఇక్కడ చెప్తాను. క్యాండిడేట్ ఫోటో అవసరం అవుతుంది. అలాగే క్యాండిడేట్ సిగ్నేచర్ అవసరం అవుతుంది. తర్వాత పేరెంట్ సిగ్నేచర్ అయితే అవసరం అవుతుంది. తర్వాత మీకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మాండేటరీ కాదు, మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేయండి, లేకుండా ఉంటే అవసరం లేదు. ఇప్పుడు ఆ ఫోటో మరియు సిగ్నేచర్ మరియు పేరెంట్ సిగ్నేచర్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. మీరు కూడా అప్లోడ్ చేసి తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నిటివి మళ్ళీ మనకు చూపించడం జరుగుతుంది. స్టూడెంట్ ఫోటో మరియు సిగ్నేచర్ అలాగే ఫాదర్ సిగ్నేచర్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ ప్రివ్యూ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అవి ఏ సైజుల్లో మీరు అప్లోడ్ చేయాలన్నది కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చు. 10 to 100 KB అలాగే 50 to 300 KB ఫోటో మరియు సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఆ డీటెయిల్స్ అన్నింటినీ మీరు అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ డీటెయిల్స్ అయితే కొన్ని
మర్చిపోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చి సేవ్ అండ్ ప్రివ్యూ మీద అయితే మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఈ అప్లికేషన్ పూర్తి డీటెయిల్స్ అనేది తర్వాత మళ్ళీ ఒకసారి మనకు చూపించడం జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ అన్నిటిని మీరు మరొకసారి చెక్ చేసుకొని తర్వాత కింద ఏదైతే సబ్మిట్ అయితే ఉంటుంది ఫైనల్ సబ్మిట్ అని, ఆ ఫైనల్ సబ్మిట్ మీద మీరు క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా తర్వాత కంగ్రాచులేషన్స్ అని క్లిక్ హియర్ టు ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి మనకు చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ ప్రింట్ అని ఉంటుంది అనమాట. ఆ ప్రింట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీరు దాన్ని ప్రింట్ అయితే తీసుకోవచ్చు, లేదంటే సేవ్ అయినా చేసుకొని పెట్టుకుంటే తర్వాత మీకు మళ్ళీ ఉపయోగపడుతుంది అనమాట. ఇది దీనికి ఏదైతే మనకు జవహర్ నవోదయ 2027 అండ్ 28 కి సంబంధించి ఏ విధంగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలన్న పూర్తి ప్రాసెస్ అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రీప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ జవహర్ నవోదయ విద్యాలయకి అప్లై చేసుకోవాలనుకుంటుంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ in the next video. Jai Hind.